చంద్రబాబు నాయుడిని చూశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేజర్గా ఉంది ముగ్గురు నాయకులే. ముగ్గురు నాయకుల్లో ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు? ఇప్పుడు జగన్ క్యాబినెట్లో ఉన్నారని జగన్ అని చెప్పకండి, జగన్మోహన్ రెడ్డి గారు. ఇనీషియల్ గా రాజకీయ అవకాశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏ క్వశ్చన్ ఎక్కడ మీకు నాకు ఎక్కడ అనిపించలేదు అసలు, ఇప్పుడైతే అసలు ఏ యాంగిల్లో కూడా అనిపించలేదు అసలు. సో మరి మీరు ఎందుకంటే గతంలో మనం ఎట్లా అంటే రాజకీయాల్లో ఎలక్షన్స్ వరకు చెప్పినవన్నీ మళ్ళీ వదిలేస్తారు, తర్వాత ఏమంటారు పరిస్థితుల వల్ల కొన్ని జరిగిపోతూ ఉంటాయి, అవి మా క్రెడిట్ అని చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న విషయం. అప్పుడు ఆయన గొప్పతనమేమో, ఆయన చాణక్యుడు, ఆయన చక్రం తిప్పాడు అంటుంటే నిజమే అనుకున్నాం. కానీ ఈరోజు అర్థమవుతుంది కదా, ఆయన చాణక్యుడు కాదు, చక్రం ఆయన తిప్పింది ఏం లేదు. టైం అలా కలిసి వచ్చింది ఆయనకి. అలా చెప్పలేను, ఎందుకంటే మా నాయకుడు తన సొంత అజెండాతో పార్టీ పెట్టుకొని తన తండ్రి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి పాదయాత్రలో ప్రజలకి భరోసా కల్పించి ఆ ఓట్లతో అధికారంలో వచ్చాడు. చంద్రబాబు నాయుడు లాగా ఎవరో పార్టీని, ఎవరో జెండాని, ఎవరో అజెండాని తెచ్చుకొనేసి, అప్పుడు కూడా మీరు చూస్తే ఎవరి వేవ్లో వచ్చారు? వాజ్పేయి గారి వేవ్లో వచ్చారు. మొన్న ఎవరి వేవ్లో వచ్చారు? మోడీ గారి వేవ్లో వచ్చారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ లేనప్పుడు ఏమయ్యాడు? సో ఈయన సొంత ఫేస్ వాల్యూ ఏంటనేది క్లియర్ కట్గా ప్రజల్లో తెలిసిపోయింది. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ ఇలాంటి ఒక పథకం తేవాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, లేదా ఈ వర్గాల వారికి, లేదా ఈ కులాల వారికి, పేదవాళ్ళల్లో మనం ఈ రకంగా సహాయం చేయొచ్చు అన్న ఆలోచన అనేది పరిస్థితులు బట్టి వచ్చింది కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ లో నుంచి వచ్చింది. కానీ అది మీరు గమనించాలి. చాలా మంది చెప్పేది ఏంటంటే, ప్రజలకి డబ్బులు పంచడమే పరిపాలన అయితే ఎవరైనా పంచగలుగుతారు, ఎవరు ఆపారు? ఎవరినైనా ఎవరు ఆపారు? ఈరోజు ఇదే తెలంగాణలో ఏమన్నారు? మీకు అది చేస్తా, ఇది చేస్తామన్నారు. ఇప్పుడేమంటారు? కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అది చేయగలము అంటారు.